భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గేమ్ చేంజర్ మూవీ విడుదలయ్యి 8 రోజులు పూర్తయ్యి ఈరోజు 9వ రోజు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 8 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా ఎంత కలెక్షన్లని రాబట్టాల్సి ఉంది, అసలు ఓవరాల్ కలెక్షన్ ఎలా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో దిగినటువంటి మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్. మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తున్నప్పటికీ ప్రొడ్యూసర్ల పాలిట ఈ చిత్రం ఒక శాపంగా మారింది అనేటువంటి విమర్శలు కూడా ఈ చిత్రం మీద ఉన్నాయి. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 9 రోజులు, నిన్నటికి 8 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అసలు ఈ 8 రోజులకి ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది, ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎంత రాబట్టాల్సి ఉంది అంటే ఏం చెప్తారు సార్? శంకర్ డైరెక్షన్లో, అంటే శంకరు ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ డైరెక్ట్ చేసినటువంటి సందర్భం. రామ్ చరణ్ హీరో, దిల్ రాజు ప్రొడ్యూసర్. పైకి చూస్తే, కాగితం మీద చూస్తే ఇది ఒక సూపర్బ్ కాంబినేషన్, ట్రెమండస్ కాంబినేషన్ అనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ చేసిన సినిమా. శంకర్కు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనకు తెలుసు. ఇంకా దిల్ రాజు బ్యానర్ సంగతి చెప్పాల్సిన పనే ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు ఇది 57వ సినిమాగా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ అనేది. 350 నుంచి 400 కోట్ల దాకా ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా. పాన్ ఇండియా రిలీజ్ చేశారు, 5 భాషల్లో రిలీజ్ చేశారు. సో ఇంత భారీగా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 8,000-9,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. సో అలాంటి సినిమా మరి మీరు అన్నట్టు సంక్రాంతికి ఆ సీజన్లో ఫస్ట్ వచ్చినటువంటి ఫిల్మ్ అది. అంటే ఎన్నో ఆశలు మోసుకొచ్చినటువంటి సినిమా. అలాంటి సినిమా తెరా రిలీజ్ అయ్యేటప్పుడు చూసేటప్పటికీ అందరి ఆశల్ని నీరు కార్చేసింది అన్న అభిప్రాయం కలిగింది. సో ఆ కంటెంట్ వైజ్గా కానివ్వండి, ఆ డైరెక్షన్, ఆయన టేకింగ్ ఏదైతే ఉందో, శంకర్ గారి టేకింగ్ అంటే ఒక నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. కలెక్షన్స్ కూడా దాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 8 రోజులు పూర్తయ్యేటప్పటికి ఇది కేవలం 47% మాత్రమే. అంటే దాని మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి, బయర్లు అందరూ కలిసి 47% మాత్రమే తిరిగి వచ్చింది అనేది మనకి ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అంటే దీని ప్రీ బిజినెస్ వాల్యూ 221 కోట్లని ఒక అంచనా వేశారు. అది చూసుకుంటే ఇప్పుడు వచ్చింది 103 కోట్ల ప్లస్ మాత్రమే వచ్చింది షేర్. అంటే 50% కూడా ఇప్పటికీ రాలే, ఇంకా 47%. వాళ్ళు మొదట 186 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు అని ఏదైతే వేశారో అది సాధ్యపడింది, అది నిన్ననే సాధ్యపడింది. యాక్చువల్ ఫిగర్లో చూసుకుంటే నిన్నటికి అది కలెక్ట్ చేసింది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 188.5 కోట్లు నిన్నటికి వచ్చినాయి గ్రాస్. ఓకే, వాళ్ళు వేసింది అంటే సినిమా రిలీజ్ అయ్యి 8 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కానీ 188 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే మొదటి రోజే 186 వేశారు అనేది అది చాలా విమర్శలకు తావచ్చింది, ట్రోలింగ్ గురి చేసింది. అంటే వాళ్ళు వేసే అఫీషియల్ పోస్టర్లు కాదు కావాల్సింది, బుక్ మై షో అనేది ఏదైతే ఉందో దాని ద్వారానే అది మనకి చాలా ట్రాకింగ్ అనేది మనకే తెలుస్తుంది. ఎవరికైనా పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. ఆ బుక్ మై షోలో ఎన్ని టికెట్లు అమ్ముడవుతున్నాయి, ఎంత కలెక్ట్ అవుతుంది, దాన్ని బట్టి మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఒక సౌకర్యం అందరికి కూడా. సో దీన్ని బట్టి అసలు వాళ్ళు ఎంత ఎగ్జాగరేట్ చేస్తారు ప్రొడ్యూసర్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు అది 103.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే ఏపీ తెలంగాణ వారికి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 95 కోట్ల గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. అందులో 64.5 కోట్ల రూపాయల షేర్ అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పటికి 8 రోజులు పూర్తయ్యేటప్పటికి కేవలం 47% మాత్రమే రికవరీ అయ్యిందంటే ఇంకా 53% రావాల్సి ఉంది. ఏది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే
ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో వచ్చిన కనెక్షన్ దానికి. ఇక తర్వాత రోజు నుంచి సోమవారం నుంచి దానికి వచ్చే కలెక్షన్ కూడా మరీ తగ్గిపోతుంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. నిన్న వరల్డ్ వైడ్గా 8వ రోజు అది కలెక్ట్ చేసిన షేర్ ఎంత అంటే 2 కోట్ల రూపాయల లోపల ఉంది. ఇంకా కరెక్ట్గా మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 1,68,00,000 రూపాయల షేర్ మాత్రమే వచ్చింది 8వ రోజు. ఒక గేమ్ చేంజర్ లాంటి అంత ఒక పెద్ద సినిమాకి భారీ అంచనాలతో విడుదలైన 8వ రోజు అంత తక్కువగా రావటం అనేది 1.68 crore షేర్ అంటే దాన్ని బట్టే అది ఏ స్థాయి నష్టాలను కలిగించబోతుంది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు మనం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది లైఫ్ టైం థియేటర్ నుంచి వెళ్ళిపోయే టయానికి కనీసం 40% నష్టాలైన డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మనకు తెలుసు అది 221 కోట్లు దాని మీద పెట్టుబడులు పెట్టారు. 40% అంటే 4×2 8 అంటే మోర్ దాన్ 80 crores పైనే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు అందుతున్నటువంటి ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. సో ఇది అంటే ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళకి. దిల్ రాజు అంటే ఆ బ్యానర్కి ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దాంతో ఆయనకి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతోటి ఇది కొనుక్కున్నారు. అంటే భారతీయుడు 2 లాంటి ఒక డిజాస్టర్ ఉన్నప్పటికీ కూడా శంకర్కి ఏదో ఒక నమ్మకం. సో రామ్ చరణ్కి ఉన్నటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అది బయటపడేస్తుంది. దిల్ రాజు ఈ సినిమాతో అయినా సరే ఖచ్చితంగా మనకి హిట్ అందిస్తాడు అనే ఒక నమ్మకం. సో దీంతో వాళ్ళు అంత దాని మీద పెట్టుబడులు పెట్టారు. సో వాళ్ళ ఆశలు అంటే పైకి చూసినప్పుడు అన్నిటికంటే ముందుగా 100 కోట్ల గ్రాసులు సాధించిన సినిమా ఇదే. అన్నిటికంటే ఎక్కువగా అంటే ప్రేక్షకుల సంఖ్య చూసిన ఇప్పటివరకు చూసుకుంటే దీనికే ఎక్కువ మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? మిగతా 2 సినిమాలతో 2 సినిమాలు కలిపినప్పటికీ కూడా వాటి స్క్రీన్ సంఖ్య ఏదైతే ఉందో దానికి ఇంకంటే కూడా డబుల్ ఉంది దీని స్క్రీన్ సంఖ్య. అది డాకు మహారాజ్కి 2000 లోపలే స్క్రీన్లు, దీనికి 1000-1500 లోపలే స్క్రీన్లు. కానీ దీనికి ఆల్మోస్ట్ 7000 స్క్రీన్లు దాకా ఉన్నాయి. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోండి. అంటే అంత ఉన్నప్పటికీ కూడా ఆక్యుపెన్సీ రేటు బాగా తక్కువగా ఉంది. సో ఇట్లా పైగా ఏంటంటే ఆ 2 పాన్ ఇండియా సినిమాలు కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అవును. కాబట్టి ఈ వేరియేషన్ అనేది కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తప్పితే ఎక్కడ కూడా దీని ప్రభావమే లేదు. శంకర్ సొంత రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఎంత తీసుకట్టుగా కలెక్షన్స్ ఉన్నాయంటే సో అక్కడ మనకి అక్కడ తెలిసిపోతుంది. తమిళనాడులో దీని మీద 15 కోట్లు అక్కడ డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడి పెడితే ఇప్పటివరకు అక్కడ వచ్చింది తమిళనాడులో కేవలం 4 కోట్లే. ఎక్కడ 15 కోట్లు, ఎక్కడ 4 కోట్లు. 11 కోట్ల రూపాయలు డెఫిసిట్లో ఉంది ఇప్పుడు అక్కడ. సో అది ఎప్పుడు కూడా పూడ్చుకోవాలి, అది వాళ్ళు అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది అక్కడ. అసలు ఇప్పుడు పరిస్థితే లేదంట, అసలు బ్రేక్ ఈవెన్ కాదు అసలు అక్కడ. ఇంకా అసలు రావట్లేదు ఇప్పుడు. అంటే షేర్ కూడా ఆగిపోయిందని చెప్పాలి. షేర్ రావటం కూడా ఆ మెయింటెనెన్స్కి దానికి సరిపోతుందని చెప్పాలి. వస్తే ఏదో లక్షల్లో, కొద్దిపాటి లక్షల్లో మాత్రమే అక్కడ షేర్ కనిపిస్తూ ఉంది. సో అది శంకర్ స్వరాష్ట్రంలో గేమ్ చేంజర్ యొక్క పరిస్థితి. సో ఇట్లా మిగతా అన్ని చోట్ల కూడా, నైజాంలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒక్కటే ఈ సినిమాకి కాస్త అండగా నిలబడిందని చెప్పాలి. సో దాంట్లో సగం మాత్రమే తెలంగాణలో వస్తుంది. అంటే తెలంగాణ కూడా అంత తీసికట్టుగా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇదే అంటే దాని పరాజయానికి ఈ తెలంగాణలో కూడా దానికి ఆదరించే వాళ్ళు బాగా తక్కువైపోవటం కూడా ఈ స్థాయి ఫ్లాప్కి కారణం అని చెప్పేసి కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కొంతలో కొంత ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఒకవైపు అడ్డంగా నిలబడబట్టి దిల్ రాజు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.